అట్లా కదా చింటూ, అసలు జానకి ఏమంటాందిరా? నేను పెళ్లి చేసుకున్నా అంటాందా? అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. అరే అది ఏమంటలేదురా, అదే ప్రాబ్లం రా. వాళ్ళ డాడీకి చెప్దామంటానో అద్దంటాంది, బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటానో ఇప్పుడు రానంటాంది. అరే నిన్ననే కాదురా నువ్వు మాట్లాడింది, జానకి గురించి ఆలోచించావు, నువ్వు మంచిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుంటుంది అని. రాత్రికి పొద్దుడికి ఏమైందిరా? ఏదో మీ ధైర్యం కోసం అట్లా చెప్పిండ్రా, కానీ వాళ్ళ డాడీ దానికి ఇట్లా పెళ్లి సంబంధాలు తీసుకొస్తాడు, పెళ్లి చూపులు పెట్టి దానికి పెళ్లి చేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంత తొందరలా ఒక్కసారి నా ప్లేసులు ఉండి మీరు ఆలోచించురా, అప్పుడు మీకు అర్థమవుతుంది నా పెయిన్ ఏంటిదో. అరే సూరి, జానకి పెళ్లి చూపులనే వీడు ఇట్లా చెప్తాను, రేపు జానకి వెళ్ళడానికి పెళ్లి చేసుకుంటే వీడి పరిస్థితి ఏందిరా? అదేరా నాకు టెన్షన్ అవుతుంది. మనం ముగ్గురం మంచుకుందాం అనుకునేటప్పుడు ఏదో ఒకటి అయితే ఏందిరా? అరే చింటూ, ఇంటికి పోదాం బారా, సాయంత్రం నిమ్మలంగా జానకితో మాట్లాడదాం. అరే సూరి, నేను ఎట్లా అన్నారే, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మొత్తం తాక్కుంటూనే ఉంటారా, అంత డిచ్ అవుతారా. దాని పెళ్లి చూపులు ఎట్లా జరిగినా అనేది కూడా నాకు తెలియదురా. అంత అయిపోయినాక ఖచ్చితంగా తీసుకొని పోలరా ఇక. అరే నువ్వు అర్జున్ రెడ్డిలో